ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పోస్టర్, ఎవరు మాట్లాడినా ఒకే మాట. అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ వైల్డ్ ఫైర్. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు మన పుష్పరాజ్. సౌత్ టు నార్త్ వరకు ఏ రికార్డును వదలడం లేదు. రపరపల రికార్డులని కోసేస్తున్నాడు. ఇక పుష్ప దాటికి ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్ రికార్డులు సైతం చెల్లాచెదరవుతున్నాయి. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టిస్తుంది. 15 రోజులుగా పుష్పగాడి సునామీ యావత్ ఇండియా థియేటర్లను చుట్టేసింది. కొత్త సినిమాలు ఎన్ని రిలీజ్ అవుతున్నా పుష్ప 2 దాటికి సౌండ్ కూడా వినిపించడం లేదు. ఆ ఏరియా ఈ ఏరియా అని కాకుండా అన్ని ఏరియాలో పుష్పగాడి వీర విధ్వంసం కొనసాగుతుంది. సరిగ్గా 3 ఏళ్లకు సీక్వెల్ తో వచ్చి ఊచకోత సృష్టిస్తున్నాడు. అసలు పుష్పగాడి కలెక్షన్ల సునామీకి ఏ రికార్డు కూడా మిగలడం లేదు. వీకెండ్సే కాదు, వీక్ డేస్ లో పిచ్చ పర్ఫార్మెన్స్ చేస్తోంది. విడుదలకు ముందు నుంచే సరికొత్త రికార్డులు సృష్టించి రిలీజ్ తర్వాత అంతకుమించి జోరు ప్రదర్శిస్తుంది పుష్ప 2. ఇప్పటికే పలు రికార్డులతో హవా కొనసాగిస్తున్న సినిమా తాజాగా మరో అరుదైన ఫీట్ సాధించింది. హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. ఎవరు ఊహించని విధంగా 645 కోట్లు కలెక్ట్ చేసి 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1508 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక 2024 ఏడాదిలో హైయెస్ట్ గ్రాస్ ను సాధించిన తొలి భారతీయ సినిమాగా పుష్ప 2 రికార్డు నమోదు చేసింది. అయితే ఓవైపు బిగ్ స్క్రీన్ పై పుష్పరాజ్ హవా నడుస్తుండగా మరోవైపు ఓటీటీలోకి పుష్ప 2 వచ్చేస్తుందంటూ సోషల్ మీడియా ప్రచారం మొదలైంది. ఇక సంక్రాంతికి ముందే పుష్పరాజ్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడంటూ టాక్ నడుస్తుంది. దీంతో పుష్ప 2 ఓటీటీ రూమర్స్ పై మైత్రి మూవీ మేకర్స్ స్పందించారు. ఓటీటీలోకి పుష్ప 2 వస్తుందనే వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ కృష్ణప్రసాద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కృష్ణప్రసాద్, స్వాతి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 అది ఈ సినిమా రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. అయితే డిసెంబర్ 5న థియేటర్ లో భారీ అంశాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మాత్రం ఇప్పటి వరకు తన హవాన్ కలెక్షన్ల పరంగా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా ఉన్న రికార్డు మాత్రం చెరిపేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అత్యంత వేగంగా 1508 కోట్లను దక్కించుకున్న భారతీయ చిత్రంగా కూడా చరిత్ర సృష్టించింది. అయితే ఈ సినిమా ఒక టాలీవుడ్ లోనే, సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తన రికార్డు మాత్రం క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఒక కలెక్షన్ చూస్తే మాత్రం 635 కోట్ల నుండి మాత్రం 700 కోట్లకు పైగా వెళ్తున్నట్టుగా ఇది తెలుస్తుంది. అయితే ఇక ఇంతవరకు ఇక్కడ ఏ సినిమా కూడా రికార్డ్ సొంతం చేసుకునే సినిమాగా ఇది చరిత్ర సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు బాలీవుడ్ లో స్త్రీ సినిమా అయితే 627 కోట్లతో అది అగ్రస్థానం నిలిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ రికార్డులను కూడా చెరిపేసి ఒక తెలుగు సినిమా ఈ రికార్డుల స్థానాన్ని మాత్రం నిలుపుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ హిందీలో జోరుగా వసూలు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా మాత్రం బాలీవుడ్ లో ఏ స్టార్ సాధించని కనుక మనం పుష్పరాజ్ మాత్రం సాధించింది. అయితే కాన్ల అడ్డాలో మాత్రం మన పుష్పరాజ్ మాత్రం ఆయనే తన అడ్డాన్ని నిరూపించుకునే ప్రయత్నం కూడా ఇప్పుడు ఈ సినిమాతో చేస్తున్నారు. అయితే ఈ సినిమా మాత్రం నెట్ గ్రాస్ కలెక్షన్ చూస్తే మాత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మాత్రం 1508 కోట్లతో మాత్రం ఇంకా రికార్డుల సునామీని సృష్టించనే ఉంది. ఇంకా ఇతని దూకు మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సినిమాకి ఇంతకు ముంచి ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ సినిమా కూడా ఇంతవరకు ఇంత కలెక్షన్లు సాధించలేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం మనం ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం నేషనల్ వైడ్ గా ఒక తెలుగు సినిమాలే ఈ రికార్డు సొంతం చేసుకున్నాయి. అయితే ఒక బాంగోలి తర్వాత రికార్డును సొంతం చేసుకున్న సినిమా పుష్పరాజ్ అని చెప్పుకోవచ్చు. వరల్డ్ వైడ్ గా ఆల్ టైమ్ రికార్డు మాత్రం ఈ సినిమా ప్రపంచ స్థాయిలో అగ్రగామి నిలిచింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా ఇంకా ఒక 10 రోజులు టైం ఉంది. ఇంకా వేరే కొత్త సినిమాలు వచ్చేది దానికి కూడా ఇంకా 2 వారాల టైం ఉంది. అయితే ఈ 2 వారాల టైంలో ఇంకా తన కలెక్షన్ సునామీని మాత్రం సృష్టించే అవకాశం ఉంది. 1508 కోట్లు దాటినా కూడా 1600 కోట్లు వచ్చేది తక్కువ కాకుండా కూడా ఈ 2-3 రోజుల్లో అయ్యేటట్టు కూడా మన కొంతమంది చెప్తూ ఉన్నారు పండితులు మాత్రం. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.